హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీకు ఒక కొత్త కర్రీ చూపించడానికి వచ్చేసాను. అదేంటంటే బెండకాయ శనగపిండి కూర అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దామని వచ్చాను. మీకు కనుక నచ్చినట్టయితే మీరు తయారు చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అదంటే ఒక కడాయి తీసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయి వేడెక్కిపోయిన తర్వాత జస్ట్ శనగపిండి వితౌట్ ఆయిల్ వేసేసి అది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాము. కలర్ మారిన తర్వాత తీసేద్దాము. కొంచెం అంటే కొంచెం అనమాట, ఎందుకంటే పచ్చివాసన పోవడానికి అండి. ఇది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, శనగపిండి స్లోగా పెట్టి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది అనమాట. చూసారా ఇది కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకుందాము. మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఎందుకంటే బెండకాయలు ఫ్రై చేసుకోవాలి కదా, మనం ఎంతసేపు శనగపిండి ఫ్రై చేసాం కదా. ఈ ఆయిల్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం వామ్ వేసుకుందామండి. వామ్ ఎందుకు వేస్తున్నాను అంటే శనగపిండి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. వామ్ వేస్తుందంటే గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట. అలాగే కొంచెం జీలకర్ర, క్యూమన్ సీడ్స్, ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది కదా, అందుకనే వాము జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బెండకాయని. ఇవి ఇందులో వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకుందామండి. ఈ బెండకాయలు మగ్గిపోతున్నాయండి. ఇది మగ్గేలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బేషన్ పౌడర్ ఉంది కదా, దాంట్లో మనం కొంచెం కారము, అలాగే ఫెనల్లీ పౌడర్, కొంచెం పెంచాక గరం మసాలా వేసుకుందాము. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కూరలో సాల్ట్ వేసాను కాబట్టి దీంట్లో అవసరం లేదు కదా. ఇవి మిక్స్ చేసేసి కర్రీలో వేసేసుకున్నాము. ఇలా మిక్స్ చేసేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కర్రీలో వేసేసాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాము. అందులో ఇది కలిపేసుకొని ఒక్కసారి లిడ్ పెట్టేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేద్దాం అనమాట. బాగా అన్ని ఫ్లేవర్స్ పట్టుకుంటాయి కదా, కొంచెంసేపు ఉంచితే. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని లిడ్ పెట్టేసుకుని ఒక ఫ్యూ మినిట్స్ ఉంచుతాం అనమాట. ఇందులో నేను కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. నిమ్మరసం యాడ్ చేస్తానంటే కొంచెం ఫ్లేవర్ ఇంకా యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందామండి. ఎమ్మి బెండకాయ శనగపిండి కర్రీ రెడీ టు సర్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ comments. Thank you. Bye bye. Have a good day.